హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెమిలాస్ వ్లాగ్స్. లాస్ట్ ఇయర్ శ్రీలంక వెళ్ళినప్పుడు బుద్ధుడి టెంపుల్ దగ్గర ఈ ఫ్లవర్ ఆసనాలు తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, కాస్ట్ కూడా తక్కువే. ఫ్లవర్ ఆసనాలు 2 లేయర్స్లో వచ్చాయి. సాటిన్ క్లాత్తో స్టిచ్ చేశారు. ఇవి వాషబుల్ కూడా. ఇది పెద్ద సైజ్ 16 ఇంచెస్ ఉంది. ఈ మోడల్లో ఇంకో సైజ్ కూడా తీసుకున్నాను, అదైతే కొంచెం చిన్న సైజ్. చిన్న సైజ్ ఆసనంలో కూడా సేమ్ 2 లేయర్స్లో వచ్చింది, కానీ కొంచెం చిన్న సైజ్. సేమ్ మోడల్లో వైట్ కలర్ కూడా తీసుకున్నాను. నవరాత్రుల్లో అమ్మవారికి రోజుకో అలంకారం చేసేటప్పుడు ఈ ఆసనాలు చాలా బాగా యూజ్ అవుతాయి. నేను అలానే యూజ్ చేశాను. సేమ్ మోడల్లోనే ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. 2 కలర్స్లో స్టిచ్ చేశారు. ఈ మోడల్ సాటిన్ రిబ్బన్తో చేశారు. మధ్యలో గ్లిట్టర్ ఫోమ్ యూజ్ చేశారు. ఈ ఆసనం కొంచెం చిన్న సైజ్ 4 లేయర్స్లో వచ్చింది. ఈ మోడల్ కూడా సాటిన్ రిబ్బన్ యూజ్ చేశారు, కానీ పెటల్ మోడల్ కొంచెం డిఫరెంట్. ఇది చాలా పెద్ద ఆసనం. సైజ్ అరౌండ్ 20 ఇంచెస్ దాకా ఉంది. ఈ ఆసనం వాషబుల్, ఇంకా చాలా ఈజీగా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఆకులతో చేసిన అగర్బత్తి బాటిల్. శ్రీలంక కరెన్సీలో ఇది 1400 రూపీస్ పడింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 400 రూపీస్. ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి. MDF పీకాక్ క్వాలిటీ, డిజైన్ చాలా బాగుంది. లోపలంతా వెల్వెట్ క్లాత్ వేశారు. పూజల్లో, హౌస్ వార్మింగ్ టైంలో ఇలాంటి వాటితో డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. సేమ్ మోడల్లో ఇది ఇంకో డిజైన్. మధ్యలో లోటస్ వచ్చింది. మనం కావాలంటే ఈ ప్లేస్లో అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు. షైనింగ్, ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ వెల్వెట్ రంగోలీ నేను హైదరాబాద్లో తీసుకున్నాను. ఇది రీయూజబుల్, రీఅరేంజబుల్ వెల్వెట్ రంగోలీ. OHP షీట్ మీద వెల్వెట్ క్లాత్ స్టిక్ చేసి డెకరేట్ చేశారు. ఇందులోనే నేను ఇంకో మోడల్ కూడా తీసుకున్నాను. ఇది ఓన్లీ లోటస్. ఈ లోటస్ కాస్ట్ 350 రూపీస్ పడింది. ఈ హ్యాంగింగ్ వెల్వెట్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీతో డిజైన్ చేశారు. ఈ హ్యాంగింగ్స్ వాల్స్ కానీ డెకరేషన్స్లో కానీ బాగా యూజ్ అవుతుంది. మిర్రర్స్, హాఫ్ పర్ల్స్ని స్టిక్ చేశారు. కింద టెసల్స్ కూడా హ్యాంగ్ చేశారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఈ మార్బుల్ లోటస్ తీసుకున్నాను. చాలా బాగుంది. లోటస్లో అమ్మవారిని పెట్టి పూజ చేసుకోవచ్చు. అభిషేకం కోసం ఈ 2 పాట్స్ని తీసుకున్నాను. ఇవి చిన్నగా చాలా బాగున్నాయి. మార్బుల్ అగర్బత్తి స్టాండ్ కూడా తీసుకున్నాను. ఈ చిన్న చిన్న మార్బుల్ బౌల్స్లో దేవుడికి ప్రసాదం పెట్టుకోవచ్చు, అలానే దీపాలు కూడా పెట్టుకోవచ్చు. ఈ దియాస్ కూడా తీసుకున్నాను. దీపాలు పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి. నేను ఏ ఐటమ్స్ తీసుకున్నానో చూసారు కదా ఫ్రెండ్స్. మిగిలిన ఐటమ్స్ ఇంకో వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.